దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పే జమిలీ ఎన్నికల బిల్లు నేడు పార్లమెంటు ముందుకు రాబోతోంది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఆ వెంటనే దాన్ని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేయనున్నట్టు తెలుస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో తీసుకురానున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెడతారు. దీంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు కూడా సభ ముందుకు వస్తుంది. కీలక బిల్లులు సభ ముందుకు వస్తుండటంతో బీజేపీ తమ సభ్యులు సభకు గైర్హాజరవద్దని సూచించింది. 3 లైన్ల విప్ జారీ చేసింది. టీడీపీ, శివసేన కూడా తమ ఎంపీలకు విప్లు జారీ చేశాయి. ఇక కాంగ్రెస్ కూడా తమ పార్టీల ఎంపీలకు విప్ జారీ చేసింది. ప్రతి ఎంపీ సభకు హాజరు కావాలని సూచించింది. సంఖ్యాబలం ప్రకారం పార్లమెంట్ స్థాయి సంఘం చైర్మన్ పదవి బీజేపీకి దక్కను. ఏదైనా పార్టీ తమ తరపున సభ్యులను సూచించకపోతే ఆ పార్టీకి అవకాశం దక్కదు. ఈ రోజు సాయంత్రానికే స్పీకర్ ఓం బిర్లా జేపీసీని ప్రకటించవచ్చు. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీకి సాధారణ మెజారిటీ మాత్రమే ఉంది. 3/2 మెజారిటీ రావాలంటే పార్టీలతో సంప్రదింపులు జరిపి వారి మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. అందుకే బీజేపీ దీన్ని జేపీసీకి పంపుతోంది. జమిలీ ఎన్నికల బిల్లులో కేంద్రం ఎలాంటి ప్రతిపాదనలు పెట్టనుందన్నది ఆసక్తిని రేపుతోంది. ఏదైనా ఓ రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించలేకపోతే దానికి తర్వాత ఎన్నికలు నిర్వహించేలా 129వ రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ 2లో వెసులుబాటు కల్పించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే మిగిలిన కాలానికి, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఏళ్ల కాలానికి ఎన్నుకున్న ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతే మిగిలిన 4 ఏళ్లకి మాత్రమే ఎలక్షన్స్ నిర్వహించే విధంగా నిబంధనను పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. 3 ఏళ్ల తర్వాత ప్రభుత్వం కూలిపోతే 2 ఏళ్ల కాలానికి ఎన్నికలు నిర్వహిస్తారు. 2029 సాధారణ ఎన్నికల తర్వాత అపాయింటెడ్ డేట్ అమల్లోకి వస్తుంది. అంటే ఆ తర్వాత ఎన్నికలు జరిగే రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితి లోక్సభతో పాటే ముగుస్తుంది. జమిలీ బిల్లు ప్రకారం పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. అదే జమిలీ ఉద్దేశం. ఆ వెంటనే 100 రోజుల్లోపే 2వ దశలో స్థానిక సంస్థలు పెడతారు, అంటే మున్సిపల్ ఎన్నికల లాంటివి. ఈ బిల్లును లోక్సభ, రాజ్యసభ 3/2 మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. సాధారణ మెజారిటీ కాదు, 3/2 మెజారిటీ కావాల్సి ఉంటుంది. రాష్ట్రాల అసెంబ్లీలు కూడా దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. దేశంలోని 50% రాష్ట్రాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అంతా అనుకున్నట్టు జరిగితే 2029లోని దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను చూడొచ్చు. 1951 నుంచి 67 మధ్య 3 సార్లు దేశంలో జమిలీ ఎన్నికలు జరిగాయి. కాకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు సరిగా నిలబడకపోవడం, కేంద్రంలో చీలికలు రావడంతో ఆ జమిలీ బ్రేక్ అయ్యి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి వచ్చింది. జమిలీ బిల్లును ఎన్డీఏ పక్షాలు సమర్థిస్తుంటే ఇండియా కూటమిలోని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకేలు జమిలీ సాధ్యం కాదంటున్నాయి. ఇది ప్రజాస్వామ్యంపై వెయిట్ అంటున్నాయి. బీజేపీ మాత్రం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల భారీ ప్రయోజనాలు ఉన్నాయంటోంది. పదే కోడ్ వల్ల అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురు కావని వాదిస్తోంది. జమిలీ నిర్వహిస్తే దేశ జీడీపీ 1 నుంచి 1.5% పెరుగుతుందని రామ్నాథ్ కోవింద్ కమిటీ అంచనా వేసింది. బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడం వెనుక వేరే కారణాలున్నాయి. 32 పార్టీలు ఈ బిల్లును సమర్థిస్తుంటే 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బిల్లు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందాలంటే సభకు హాజరైన సభ్యుల్లో 3/2 మెజారిటీ అవసరం. అయితే ఎన్డీఏకు ఉభయ సభల్లో సాధారణ మెజారిటీ ఉంది తప్ప 3/2 మెజారిటీ లేదు. లోక్సభలో అందరు సభ్యులు హాజరవుతారనుకుంటే బిల్లు ఆమోదానికి 361 మంది సభ్యుల మద్దతు ఉండాలి. కానీ లోక్సభలో ఎన్డీఏకు ఉన్నది 293 మంది సభ్యులు, అంటే మరో 70 మంది సభ్యుల మద్దతు కావాలి. అలా కాదంటే ఎన్డీఏ సభ్యులంతా హాజరై మిగిలిన పార్టీల ఎంపీలు 100 మంది సభకు గైర్హాజరు కావాలి. సభలో ఉండే నెంబర్ ఆఫ్ మెంబర్స్ని బట్టి ఆ సంఖ్య ఉంటుంది. ఇక రాజ్యసభ సభ్యుల సంఖ్య 245. ఇందులో బిల్లు పాస్ అవ్వాలంటే 162 మంది మద్దతు కావాలి. ఎన్డీఏ కూటమికి 114 మంది మద్దతు మాత్రమే ఉంది. ప్రతిపక్ష కూటమికి 85 మంది ఎంపీలు ఉన్నారు. అంటే రాజ్యసభలో ఈ బిల్లు గట్టెక్కాలంటే మరో 50 మంది ఎంపీల మద్దతు అవసరం. లోక్సభలో ఎలాగోలా బిల్లును గట్టెక్కించినా కూడా రాజ్యసభ గండం నుంచి బయటపడడం బీజేపీకి కత్తిమీద స్థానం. ఇప్పటికిప్పుడు రాజ్యసభలో బీజేపీ బలం పెరిగే అవకాశాలు. కాబట్టి
న్యూట్రల్ గాను విపక్షంలోనే ఉన్న పార్టీలను తన వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే జేపీసీ పేరుతో సంప్రదింపులకు సిద్ధమవుతోంది.